అందరికీ నమస్తే అండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా జనమేనండి. నిన్న పొద్దుటూరు వెళ్ళారు. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి ఇంట్లో వివాహ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వధూవరులను ఆశీర్వదించడానికి. అసలు బీభత్సంగా వచ్చారు జనం. మామూలుగానే కడప అంటే వైసీపీ కంచుకోట కదా, ఆ ప్రాంతం కూడా వైసీపీ కంచుకోటే. సో జనం బీభత్సంగా వచ్చారు. దారి పొడవున పువ్వులు, హారతులు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే హెలికాప్టర్ దిగినప్పటి నుంచి ఆ వేదిక వరకు వెళ్ళడానికి అసలు ఖాళీనే లేదు. గంటలు టైం పట్టింది. సో ఇంత జనం చూశాక ఖచ్చితంగా ఆయన అభిమానులకు, ఆ పార్టీ వాళ్ళకి మంచి జోష్ ఉంటుంది. అలాగే విశాఖపట్నం ఒక 2 రోజుల కిందట విశాఖపట్నం వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు కదా, మాజీ ఎమ్మెల్యే. సో వారి ఇంట్లో వివాహ కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ కూడా అంతే బీభత్సంగా జనం అనమాట. అసలు ఖాళీ లేవు, రోడ్లు ఖాళీ లేవు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళిళ్ళకి వెళ్తున్నా, పరామర్శకు వెళ్తున్నా, జైలు దగ్గర పరామర్శకు వెళ్తున్నా, ఏ కార్యక్రమానికి వెళ్తున్నా జనం భారీగా వస్తున్నారు. జనం బీభత్సంగా వస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో క్రేజ్ అలాగే ఉంది అని అనిపిస్తోంది. ఎస్, నేను ఇప్పుడు వరకు చెప్పినవన్నీ నిజాలే. నేనేదో అతిశయోక్తులు చెప్పట్లా. నిజంగానే జనం భారీగా వస్తున్నారు. అయితే ఇప్పుడు కాసేపు ఈ సబ్జెక్ట్ పక్కన పెడదాం. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు బల ప్రదర్శన అవసరమా? పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు జన ప్రదర్శన అవసరమా? పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు రప్పారప్ప వార్నింగులు అవసరమా? పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు ఈ కాన్వాయ్లు, ఈ రోడ్ షోలు, ఈ రచ్చ, ఈ హడావడి అవసరమా? 100% అవసరమే లేదు. మొన్న విజయ్ దేవరకొండ గారి రిసెప్షన్ జరిగింది. అప్పుడు అల్లు అర్జున్ వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్ళారు, పెద్ద పెద్ద హీరోలు, చిరంజీవి గారు వెళ్ళారు, చాలా పెద్దవాళ్ళు వెళ్ళారు. అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలాగా ఓపెన్ టాప్ వెహికల్లో కాన్వాయ్లో వెళ్ళొచ్చుగా, జనం భారీగా వస్తారుగా. అల్లు అర్జున్కి రారా జనం? కేటీఆర్ గారికి రారా? లేదా చిరంజీవి గారికి రారా? వస్తారుగా. వాళ్ళు కూడా అలాగే వెళ్ళొచ్చుగా. కానీ అది ప్రైవేట్ కార్యక్రమం, దానికి అంత అవసరం లేదు కదా. అలాగే లోకేష్ గారు నిన్న విశాఖపట్నంలో ఒక మెట్ల సత్యనారాయణ గారి వాళ్ళ బంధువు వివాహానికి ఎక్కడికో వెళ్ళారు. నిన్న వెళ్ళారు. సో అక్కడికి వెళ్తున్నప్పుడు, లోకేష్ గారు వెళ్తున్నప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడ నుంచి ఆ వివాహ కార్యక్రమానికి వెళ్ళే వరకు ఆయన కూడా ఓపెన్ టాప్ వెహికల్లో కాన్వాయ్లో ర్యాలీ చేయొచ్చుగా, ఆ రోడ్ షో చేసుకుంటూ వెళ్ళొచ్చుగా. జనం వస్తారుగా, లోకేష్ గారికి కూడా జనం వస్తారు కదా, క్రేజ్ బాగానే ఉంది కదా. సో ఆయన కూడా వెళ్ళొచ్చుగా, ఎందుకు వెళ్ళాలా? అది అనవసరం కాబట్టి, అది ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి. అలాగే సచిన్ టెండూల్కర్ గారి కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం జరిగి రిసెప్షన్కి పెద్దలందరూ వెళ్ళారు. మహేంద్ర సింగ్ ధోని వెళ్ళారు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళు కూడా అలాగే ర్యాలీ చేసుకుంటూ కాన్వాయ్లో వెళ్ళొచ్చుగా. బీభత్సంగా వస్తారు జనం, అమ్మో మామూలుగా రారు అసలు. ఎందుకు వెళ్ళట్లా? బాధ్యత. వీళ్ళు సెలబ్రిటీలే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పొలిటికల్ సెలబ్రిటీనే, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత. సో నారా లోకేష్ గారు ప్రస్తుత మంత్రి ప్లస్ ఎంతైనా కాబోయే సీఎం, ఆ క్రేజ్ ఉంది. అండ్ కేటీఆర్ గారు కాబోయే సీఎం, ఒక పార్టీ అధినేత కుమారుడు అండ్ డెసిషన్ మేకర్ పార్టీలో. సో ఇలా రాజకీయంగా కానీ లేదా సినిమాల పరంగా కానీ సెలబ్రిటీలు బయటకు వస్తున్నప్పుడు, పెళ్ళిళ్ళకు వెళ్తున్నప్పుడు క్రేజ్ ఉంటుంది. కానీ ఆ క్రేజ్ని పొలిటికల్ క్రేజ్ అనుకొని రాజకీయాలకు వాడుకుంటారు చూసారా, అది కక్కుర్తి. అలా ఎందుకు కక్కుర్తి పడాల్సి వస్తుంది వైసీపీ వాళ్ళు అనేది నాకు అర్థం కావట్లేదు. అది ఇక్కడ నేను వెయ్యబోతున్న ప్రశ్న. ఆ కక్కుర్తి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇలా వరుసగా పెళ్ళిళ్ళకి వెళ్ళారా? 2014 నుంచి 19 వరకు ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు, వెళ్ళారు. అప్పుడు కూడా కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళారు. కానీ ఆయనకు చెప్పే ప్రతి పెళ్ళికి ఆయన వెళ్ళ. కొంతమంది సెలెక్టెడ్గానే వెళ్ళారు, సెలెక్టెడ్ మ్యారేజెస్కి మాత్రమే వెళ్ళారు, అత్యంత ముఖ్యమైన నాయకుల పెళ్ళిళ్ళకి మాత్రమే. 2019 నుంచి 2024 వరకు ఆయన ముఖ్యమంత్రి, అప్పుడు కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళారు, కానీ సెలెక్టెడ్ మాత్రమే వెళ్ళారు. అప్పుడేమీ ఇలా ర్యాలీలు చేయలేదే, ఇంత భారీ ర్యాలీలు, కాన్వాయ్లు అవేం చేయలేదే. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే బల ప్రదర్శన చేయాలి కాబట్టి. నేను ఇందాక చెప్పాను చూసారా వీడియో స్టార్టింగ్లో, అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా జనం బీభత్సంగా వచ్చేస్తున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయింగ్ మామూలుగా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ గెలిచేస్తారు, అసలు ఆ జనాదరణ ఏంటి, అంత విపరీతం ఏంటి అని
జనం మాట్లాడుకోవడానికి, మీడియాలో ప్రచారం జరగడానికి ఆ కక్కుర్తి అన్నమాట. నిజమే, నేను చెప్తున్నది అయితే నేను ఇక్కడ ఎగతాళి చేయట్లా, వెటకారం చేయట్లా, నిజంగా చెప్తున్నా. జనం వస్తున్నారు అండ్ జనాల్ని మొబలైజ్ చేస్తున్నారు కూడా, జనాల్ని మొబలైజ్ చేస్తున్నారు. లేకపోతే ఆ పెళ్ళికేమో ఇక్కడ స్టేజ్ కట్టడం ఏంటి, ఆ కాన్వాయ్ ఏంటి, ఆ ఊరేగింపులు ఏంటి, ఎక్కడో పెళ్లి జరగడం ఏంటి, ఎక్కడో హెలికాప్టర్ దిగడం ఏంటి, ఎక్కడి నుంచో ర్యాలీగా వెళ్ళడం ఏంటి. ఏ ప్రైవేట్ కార్యక్రమానికి అందరూ సీక్రెట్గానే వెళ్తారుగా, అంత ర్యాలీగా అంత ఓపెన్ టాప్గా ఎందుకు ర్యాలీ చేయాలి? ఏంటంటే ఇక్కడ వైసీపీ వాళ్ళ వ్యూహం ఏంటంటే, వైసీపీకి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక కొంతమంది కొత్త స్ట్రాటజిస్టులు వచ్చారు. ఐపాక్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చారు. ఈ పొలిటికల్ ఏంటది పబ్లిక్ స్టంట్స్ అనమాట. పబ్లిక్ స్టంట్స్, పిఆర్ స్టంట్స్ అంటారు వీటిని. ఈ పిఆర్ స్టంట్స్ కోసం ఒక కొత్త బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్ మైండ్లోంచి పుట్టిన ఒక కక్కుర్తి ఆలోచన ఇది. సార్ మీకు పెళ్ళిళ్ళకి పిలుస్తారు మన నాయకులు, ఏ పెళ్ళికి చెప్పినా మీరు వెళ్ళిపోవాలి సార్. సో మీరు ఏ పెళ్ళికి అయితే వెళ్తున్నారో ముందుగానే మన టీం, అంటే వాళ్ళ టీం రంగంలోకి దిగిపోద్ది. ముందుగానే ఈ పిఆర్ టీం రంగంలోకి దిగి ఎవరైతే పెళ్ళిళ్ళకి చెప్పారో ఆ నియోజకవర్గ నాయకులకి, ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల నాయకులను అలర్ట్ చేసి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు పలానా పెళ్ళికి వస్తున్నారు, సో జనం భారీగా వేలల్లో కనిపించాలి, దానికి తగ్గట్టు మీరు మొబైలైజ్ చేయండి అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరూ ఆ ఏర్పాట్లు చేసి పిఆర్ స్టంట్స్ అన్నీ చేసేస్తారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జనం భారీగా వస్తారు. సో జనం రావడం వాస్తవమే, నేనేవే ఫేక్ ఫోటోలు, ఈ పనికిమాలిన ఫోటో ఎడిటింగ్ ఫోటోలు అనట్లేదు. కానీ నేను ఎందుకు కక్కుర్తి అనేది నా ఆలోచన. జరగకూడదు జరిగితే, ఈ ర్యాలీలు, ఈ బల ప్రదర్శనలో ఏమైనా జరగకూడదు జరిగితే, నిన్న పొద్దుటూరులో ఒక పిల్లాడు బారికేడ్లు అలా ఉన్నాయి, ఒక పిల్లాడేమో బారికేడ్ మీద అటొక్కాలు ఇటొక్కాలు వేసుకొని ఉన్నాడు. మీరు ఫోటో చూడండి, అది మధ్యలో బారికేడ్లు కట్టారు, అటొక్కాలు ఇటొక్కాలు వేసుకొని ఒక పిల్లోడు ఉన్నాడు, 10-11 సంవత్సరాల పిల్లోడు. పడిపోతే సరే, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానము, ప్రేమ, ఉత్సాహంతో అలా ఉన్నాడు అనుకుందాం. అన్న, అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన ఉత్సాహంలో అలా ఉన్నాడు, దాన్ని కూడా మీరు తప్పుపడతారా? కోడిగుడ్డు మీద ఏకలు పీకడమే మీరు అనుకోవచ్చు. కానీ ఏమైనా అయితే, జరగకూడదు జరిగితే అప్పుడు పోలీసుల మీద వేసేయడమే. పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం బీభత్సంగా వచ్చేస్తుంటే పోలీసులు పట్టించుకోవట్లేదని వేసేయడమే. ప్రైవేట్ కార్యక్రమాలకు పోలీసులకు ఏమి సంబంధం? ప్రైవేట్ కార్యక్రమం కదా అది. పెళ్ళి, ఒక నాయకుడు పెళ్ళి, పార్టీ అధినేత వెళ్తున్నారు, హెలికాప్టర్ దిగాలి, నేరుగా కారులో వెళ్ళాలి, ఆశీర్వదించాలి, వచ్చేయాలి, తన పనితో చూసుకోవాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే పర్యటనలో అనుకుంటున్నారు. ఒక రాజకీయ నాయకుడు జనంలో ఉండాలి కదా, ఎప్పుడు జనంలో ఉంటేనే ఆ పేరు ఉంటుంది. సో పెళ్ళిళ్ళకు వెళ్ళడమే జనంలో ఉన్నట్టు అనుకుంటున్నారనమాట. దాని బదులు ఏ రైతుల పరామర్శకో, లేదంటే ఏ నిరుద్యోగుల కోసమో, లేదంటే ఆశా వర్కర్లు ధర్నా చేస్తుంటే వాళ్ళ కోసమో, అంగన్వాడీలు ధర్నా చేస్తుంటే వాళ్ళ కోసమో, టీచర్లు చేస్తుంటే వాళ్ళ కోసమో, వివిధ వర్గాల సమస్యల కోసం ఆయన అలా వెళ్తే, ఆయన అలా పర్యటన చేస్తే అప్పుడు ఈ ర్యాలీలు, రోడ్ షోలు ఇవి చేశారంటే అర్థం ఉంది. కానీ పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు కూడా చేశారంటే అర్థం పర్థం లేదు. ప్యూర్లీ కక్కుర్తి పొలిటికల్ పబ్లిక్ పిఆర్ స్టంట్స్ అవి, కక్కుర్తి పిఆర్ స్టంట్స్. థ్యాంక్ యూ.